తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పేదవాళ్లకు గత 10 ఏళ్ళు ఇళ్ళు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొన్ని ఇళ్ళు ఇస్తున్నట్టు ఉంది. కొన్ని ఇస్తున్నారు. కానీ అదే సమయంలో మీరు ఒకవైపు ఇస్తూ మరోవైపు ఇళ్ళని కూల్చడం అనేది ఇది న్యాయం కాదు. ఒకవైపు ఇస్తున్నాం అంటున్నారు, మరోవైపు వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వేసుకున్న పేదవాళ్ళు ఇళ్ళని ఎందుకు కూలుస్తున్నారు సమాధానం చెప్పాలి. మేము మీకు సలహా ఇచ్చేది ఏంటంటే, ఇళ్ళు పేదవాళ్ళు వేసుకునే ఇళ్ళకి ఇప్పుడు మీరేమి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ఇంటి నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి పట్టా ఇవ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఆ కాలనీలు అభివృద్ధి చేయండి. ఆ విధంగా చేస్తే మీకు ఖర్చు లేకుండా కొన్ని లక్షల మందికి ఇల్లు ఇవ్వచ్చు, ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, పట్టాలు ఇవ్వచ్చు, వాళ్ళ ఇళ్లపైన వాళ్ళకి హక్కు ఇవ్వచ్చు. ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాదు, రంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్, హనుమకొండ, మహబూబాదు, ఖమ్మం, కొత్తగూడెం, అలాగే సంగారెడ్డి, మెదక్ పద్ధతుల్లో ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా వేలాది మంది ఇవాళ ఈ లక్షలాది మంది ఇళ్ళు అనేక సంవత్సరాల నుంచి చేసుకుని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వలేదు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా నెంబర్లు ఇవ్వలేదు. వాళ్ళు 58 జీవో తీసుకొచ్చారు. 58 జీవో తీసుకుని వచ్చి దాని ప్రకారంగా పేదవాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. వాళ్ళు చేయలేకపోయారు. మీరైనా చేయండి. మీరు చేయకుండా మీకు అధికారం ఉందని మేము దాన్ని ఆ ఇళ్లను కూల్చేస్తాం, మీ పేదవాళ్లే కదా అని అందుకుని పొరపాటు చేయకండి. ఆ విధమైన పద్ధతి మీరు పాల్పడితే, అందుకే మేము కమ్యూనిస్టులు అందరం కలిసాం. అన్ని పార్టీలు కూడా వామపక్ష పార్టీలు కలిసి ఇటీవల మీటింగ్ పెట్టుకుని సంయుక్తంగా ఇళ్ల పోరాటం మొదలు పెట్టాలని, ఆనాడు విద్యుత్ పోరాటం ఎలా సాగిందో అటువంటి పెద్ద పోరాటాన్ని మొదలు పెట్టాలని చెప్పి మేము నిర్ణయం చేశాం. ఇవాళ వరంగల్తో ప్రారంభమైంది ఆ ఉద్యమం. ఇలా అన్ని జిల్లాలు రేపు 1వ తారీఖు మొదలవుతాయి. ఆ తర్వాత రేపు 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల ముందు అన్ని వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమం చేస్తాయి. దాని తర్వాత 6వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున వేలాది మందితో మేము పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పటికే మేము చెప్తున్నాం, పేదలు ఇల్లు కోల్చొద్దు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి. అర్ధరాత్రి దేశంలో దొంగలు పడ్డారులాగా ఈ పేదవాళ్ళ ఇళ్ల మీద మీరు దాడులు చేయటం కరెక్ట్ కాదు. భూ కబ్జాలు చేసిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భూములు తీసుకోండి. వాటి జోలికి మీరు వెళ్ళట్లేదు. హైడ్రా పేరుతో కూడా కొంతమంది తీసుకుంటున్నారు, సంతోషమే. కానీ ఇంకా చాలామంది తీసుకోవాల్సి ఉన్నాయి. ఆ విధంగా బాగా భూములు ఆక్రమణ చేసుకున్న వాళ్ళు భూములు తీసుకోండి. పేదవాళ్ళకి అవి మీరు పంచపోయారు. పేదవాడు వేసుకున్న ఇళ్లను వాళ్ళ స్థలాలను వాళ్ళకి అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇది ఇవాళ వరంగల్లో, హనుమకొండలో మొదలైన ఈ ఉద్యమం మహత్తర ఉద్యమంగా, మరో భూ సమస్య ఉద్యమంగా, మరో ఇళ్ల పోరాట ఉద్యమంగా, మరో భూ పోరాట ఉద్యమంగా దీన్ని పెద్ద ఎత్తున మలుస్తామని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా నిర్ణయం చేశాం. థ్యాంక్ యూ. వరంగల్, హన్మకొండ పట్టణాల్లో గోపాలపురం, సింగారం, సింగారం ప్రాంతంలో ఇప్పటికీ గుడిసెలు కూల్చేశారు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఈ పట్టణాల్లో పేదలైనటువంటి వాళ్ళు ఇల్లు లేక ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుంటే వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, వాళ్ళకు పట్టాలు ఇస్తామని, ఇప్పుడేమో ఆ గుడిసెలంతా కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. హైడ్రా పేరు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అడిగితే కలెక్టర్ అంటున్నారు, కలెక్టర్ని అడిగితేనేమో ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో హైడ్రాను స్ఫూర్తిగా తీసుకున్నా, హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నా అని అంటున్నాడు. హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకున్నా, ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నా పేదల ఇండ్ల స్థలాలు కూల్చితే ప్రభుత్వాలనే ప్రజలు కూల్చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాల కోసమో లేకపోతే విలాసాల కోసమో ఈ స్థలాలు తీసుకున్నది కాదు. ఉండడానికి, నివాసం ఉండడానికి వాళ్ళకి అక్కడే ఆ ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలా, పట్టాలు ఇవ్వాలా, ఆ రకంగా పూర్తిగా రక్షణ కల్పించాలా. కానీ అక్కడ సుందరీకరణ పేరుతో
అట్లాగే మొత్తం చెరువులనంతా కూడా తవ్వేసేటటువంటి ప్రజలు ఉండకుండా చేసేటటువంటి పద్ధతుల్ని ఇక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం వివరిస్తున్నారు. దీనికి నిరసనగానే వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ హన్మకొండ పట్టణం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా వీటిని అంతా కూడా విరమించుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 1 తారీఖున అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాదులో 6 తారీఖున భారీ ప్రదర్శన నిర్వహిస్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని వెంటనే ఈ కూల్చివేతలను ఆపేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాము నిరసన ప్రోగ్రాం ప్రభుత్వానికి నిరసనగా తెలియజేయడం కోసం వచ్చిన ప్రజలు వాళ్ళని కనీసం కలెక్టర్ ఆఫీస్ దాకా పోలిస్తారేమో, కలెక్టర్ తోటి మాట్లాడిస్తారేమో అంటే కూడా నడి రోడ్డు మీదనే ఆపు చేయడం జరిగింది. అంటే పాలకులు అనుకునే వాళ్ళు ఏ రకంగా పాలకులు అయ్యారు, వాళ్ళకి ఆ పాలక వర్గం అధికారం ప్రభుత్వం అనేటువంటి ముద్ర ఎట్లొచ్చింది, ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఓటు హక్కు, ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్ల ద్వారాగా వాళ్ళకి అధికారం వచ్చింది. వాళ్ళు ఇవాళ ప్రభుత్వం, వాళ్ళు ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ ఎవరిని పరిపాలిస్తున్నారు, ఎవరి కోసం వాళ్ళకి అధికారం వచ్చింది, ఎవరు ఇస్తే వచ్చింది అని దానికి వస్తే ఇవాళ ఓటు నాడు మాత్రమే కనపడతారు ఈ జనం. ఓటు నాడు మాత్రమే ఆ కళ్ళబల్లి కబుర్లంతా చెప్తారు. ఇవాళ వాళ్ళ గుడిసెలను పీకేశారు. 4-5 సంవత్సరాల నుండి ఈడ నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి వీళ్ళ దగ్గర గుడిసెలు కూలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి ఎల్లగొట్టి ఆడున్నటువంటి మట్టి నమ్ముకోవటం కోసం చేస్తున్న దుశ్చర్య, దుర్మార్గపు చర్య. ఆ రకంగా చెర్ల మట్టి తీయాలి కదా అని అంటున్నారు. చెర్ల మట్టి తీయాలి, ఎక్కడ తీయాలా, ఎక్కడ పొయ్యాలా అనేది లేదా? ఆ మట్టిని తీయటం కోసం, ఆ మట్టిని అమ్ముకోవటం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగమే వీళ్ళ గుడిసెలు కూలగొట్టం. అందుకనే ఇవాళ ఈ జనమంతా మా సంగతి ఏంది, మా బతుకేంటి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళని అడ్డుకొని అణిచేయటం కోసం చూస్తున్నది ప్రభుత్వం. ఇప్పటికైనా గుర్తించాలి. నువ్వు వాగ్దానాలు చేశావు, అందరికీ ఇల్లు ఇస్తున్నావు, ఇల్లు కట్టి పెడుతున్నావు, ఇళ్ళ స్థలాలు ఇస్తానన్నావు. వాళ్ళకి గుడిసెలు కూలగొట్టి ఇబ్బంది పెట్టేదానికన్నా ముందుగా వాళ్ళకి నీడ చూపించాలి, వాళ్ళ బతుకులేంటో పరిశీలించాలి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఆలోచించాలి. ఇట్లా మొండిగా వ్యవహరించి ఈ రోడ్డు మీద ఆఫ్ చేస్తా, రోడ్డు మీద అంటే రోడ్డు మీద కూకుంటారు, యాడనైనా కూకుంటారు. ఇప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నీ సంగతి ఏందో దేశానికి అంతా తెలుస్తుంది. అందుకనే ఇవాళ పేదోళ్ళకందరికి ఇల్లు కట్టి పెడతానంటున్నావు కదా, వాళ్ళకు ముందుగా ఇల్లు కట్టి పెట్టి అటువంటి వాళ్ళు ఉంటే, ఇవాళ వరంగల్నే కాదు ఎక్కడైనా ఇటువంటి వాళ్ళు ఉంటే ముందుగా వాళ్ళని ఏం చేయాలనేటువంటిది ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళకి నీడలు ఏర్పాటు చేసి, వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసి, వాళ్ళు ఉన్న స్థలం నీకు అవసరమైతే తీసుకో. కానీ వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టడం కోసం దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం నీకు మంచిది కాదు. వెంటనే వాళ్ళ ఇళ్ల స్థలాలని వాళ్ళకి ఇళ్ళను మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.